టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లా భావిస్తున్నారు? బాగా చెప్తున్నారు. ఎట్లా ఉందంటారు? బాగానే ఉంది. సూపర్ 6 నెరవేరుస్తారా? సూపర్ గా ఉంది. పింఛన్లు టైంకి అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఏముంది, మన బాగానే భూలో తిరిగి ఇచ్చారుగా. అంగన్వాడీ వాళ్ళు వచ్చి ఇచ్చారు అంతే. బాగా వాలంటీర్లు ఇచ్చారు. వాలంటీర్లు కాదు, ఆశా వర్కర్లు. మళ్ళీ అంగన్వాడీ వాళ్ళు ఇచ్చారు, పంచాయతీలో వాళ్ళు ఇచ్చారు. బాగా ఇచ్చారు, టైంకి ఇచ్చారు. ఒక రోజులోనే మొత్తం ఇచ్చేశారు. ఈ ప్రభుత్వం సూపర్ 6 నెరవేర్చుదంటారా? ఈ ప్రభుత్వానికి కావండి, నెంబర్ 1 గా చేస్తారు. దాంట్లో సచ్చు లేదు అసలు. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అని మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టారన్నారు, అయినా కూడా ఎందుకు ఓడిపోయిందంటారు? ఎందుకు ఓడిపోయింది? ఇవే వాళ్ళు చేసిన అరాజక పనులకి. ఒక 2 చెప్పండి. అరాజక పనులకి రాజధాని ఒకటి ముండమోపించిండు, పోలవరం ఒకటి ముండమోపించిండు, ఎత్తుపోతల పథకం అని శంకుస్థాపన చేసి ఇది ముండమోపించిండు. ఏం చేసిండాడు? పనులు అక్కడ ఆగిపోయినాయి అంటారు. ఆగిపోయింది. ఈ ప్రభుత్వంలో అన్ని పూర్తి చేసే అవకాశం ఉందా? ఉంది, చేస్తారు వీళ్ళు. ఉసుక ఫ్రీయే. మెగా డిఎస్సీ అని ఉద్యోగ అవకాశాలు అన్ని ఎత్తులు. ఇప్పుడు ఆయన వచ్చింది అంతా నెల కాలేదు, నెలకే అన్ని ఎత్తుతారు. టైం పట్టుద్ది, 2-3 నెలలు టైం పట్టుద్ది. పరిశ్రమలో చేసుకొస్తారు, ఉద్యోగాలు దొరుకుతాయి. పరిశ్రమలో మన రాష్ట్రానికి కలబడి చేసుకొస్తారు కేంద్రం కాడి నుంచి ఉద్యోగాలు కొరత. అంటే మన రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా కావాలంటారా? బాగా పూర్తిగా సపోర్ట్ ఉంది, అంతది కూడా అయినా సపోర్ట్ ఉందిగా. అంటే గత ప్రభుత్వంలో మనకి సపోర్ట్ అందలేదా? అందలేదు కదా, ఆయన భూమి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఎందుకని అంటారు? ఎందుకే ఉంది కాదు, పంచాయతీకి వచ్చిన డబ్బులు దానిలో ఆయనకే. కరెంట్ బిల్లు పెంచిండు, అవి దానిలో మొత్తం అప్పుల పాలు చేసిండు దేశాన్ని. ఆయన బాగా సంపాదించుకోండు, వేల ఎకరాలు పొలం సంపాదించుకోండు, ఇల్లు కట్టుకోండి, ఒక 200 కోట్లు పెట్టి. మా చేసిన పనులు ఇవన్నమాట. అమ్మఒడి, రైతు భరోసా, లేకపోతే చేయూత లేదు, వాటి ధనం లేదు. అందరికి అన్ని అంటే ఉన్నట్టుగా నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ అనే వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళు చెబుతారు, వాళ్ళు చెబుతారు. కేవలం వైసీపీ వాళ్ళకి అందినా లేదా వేరే వాళ్ళకి అందలేదా అనేది? అందరికి అందినాయి లేదని ఇంకా ఆఖరి పనులు సక్రంగా చేయాల. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేపట్టాల్సిన పనులు ఏమున్నాయంట? ఎందుకులో పోలవరం ఒకటి, రాజధాని ఒకటి, ప్రాజెక్ట్ లో ఇంకా ఉండే కట్టే ఉద్యోగాలు ఉంటాయి. మరి కంపెనీలు అలాంటివి వచ్చి అసలు వస్తే ఉద్యోగాలు ఉంటాయి చదువుకున్న వాళ్ళకి. అది కంపెనీలు లేవుగా. అంతకుముందు ఎవరైనా కంపెనీ కట్టించండా? ఎవరన్నా వస్తే కట్టడానికి వస్తే వాళ్ళని ముందే వాటాలు అడిగిండు, ఇప్పుడే వాటాలు అడుగుతున్నాను వాళ్ళు బీక్కొని తెగారు. అది ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి రైతులకి అండగా ఉండిద్దా? ఉండదు, అండగానే ఆశిస్తున్నాం. ఉంటది. ఎందుకంటే సీనియర్ నాయకుడు, ఆయన సమర్థత ఉంది, ఆయన దగ్గర చేయగల సత్తా ఉంది, కేంద్రం అనుకూలంగా ఉంది. ఈ సందర్భంగా అసలు ఎంత పని అయినా చేస్తారనే నమ్మకం ఉంది జనాలకి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎలా ఉండబోతుంది? ఆయన బ్రహ్మాండంగానే ఉంటుంది. ఆయనకి ఇచ్చిన పదవులన్నీ నెరవేరుతాడు. ఈ ప్రభుత్వంలో క్యాపిటల్ నిర్మాణం కంప్లీట్ అవుతుంది అంటారు 5 సంవత్సరాలు. పోలవరం కూడా చూడొచ్చు మనం. పోలవరం కూడా చాలా మట్టుకు అయిద్దని ఉంది. 70% ఆల్రెడీ అయ్యి ఉంది. ఈ 25% కేంద్ర ప్రభుత్వం మలుచుకుంటే అవుతుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఈ ఉన్న లాసులు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేతది అనేది ఇది మనం అంటాం కూడా కరెక్ట్ కాదు. కేంద్ర గవర్నమెంట్ సహకారంతోనే పోలవరం అవ్వాలి. అంటే గత ప్రభుత్వంలో కేంద్రం మనకు సపోర్ట్ చేయలేదంటారా? సపోర్ట్ చేయబట్టి ఇవన్నీ కొన్ని ఆయన ఇవ్వగలిగిండు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇవ్వగలిగిండు. ఇప్పుడు ఇవ్వండి, అక్కడ కేంద్రం నుంచి అనేది రూపాయలు రాకుండా ఏది చేయలేము. అవును.
అవునా, వాస్తవం కాదా? కేంద్ర గవర్నమెంట్ సహకరించింది, ఆ రోజు కూడా సహకరించింది. కొంతవరకు వాళ్ళు ఏదో నెట్టకొచ్చారు కానీ, కాకపోతే ఈ మంగళోళ్ళకి, సాకలోళ్ళకి, సాయిబులకి, లేకపోతే లారీ డ్రైవర్లకి, ఆటోలకి ఇవన్నీ వేస్ట్ డబ్బులు వేయటం. అవి కూడా అప్పులు తెచ్చి ఇచ్చిందంటారా? అప్పులు తెచ్చిందో ఏం చేసిందో పాపం పొందో మాకు తెలియకుండా మేము మాట్లాడకూడదు. అసలు ఎన్ని తెచ్చిండో మాకు తెలియదు దాని గురించి. అవన్నీ ఇప్పుడు ఈ 10,000 రూపాయలు ఆటో వాడికి అవసరం లేదు, రజకులకి వేసే డబ్బులు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఎవడు ఏ పనికి పోయినా 500 వస్తుంది. ఇవన్నీ వేయటం అనవసరం డబ్బులు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ గా పేదవాడికి అనేది అంత ఇదిగా ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బుగా. ఏదైనా ఉంటే పథకాల పరంగా ఏదో ఇప్పుడు కొన్ని రైసు అనగా, లేకపోతే ఈ కిరోసిన్ అనగా, లేకపోతే ఈ రేషన్ అనేది వస్తుంది కదా, ఈ రేషన్ అనేది కరెక్ట్ గా నడిపితే చాలు. ఈ వాలంటరీ వ్యవస్థ కూడా అవసరం లేదు. దేనికని అంటారు అంటే వాలంటీర్లు ఉండటం వల్ల, వాలంటరీ వ్యవస్థ ఉండటం వల్ల ఏం చేస్తున్నారు, బద్ధకం వస్తుంది. ఇంటి ముందుకు రావటం వల్ల బద్ధకం వస్తుంది. అంటే ముసలోళ్ళు ముట్టుకోళ్ళు అక్కడ దాకా వెళ్ళి తీసుకోలేరు పింఛన్లు తీసుకోలేరు. వాస్తవే. పంచాయత్ ఆఫీస్ కూడా ఏదో ఒక 2-3 పెట్టి ఊర్లో పంపకాలు చేస్తే బాగుంటది. ఇంతమందితో డబ్బులు వేస్ట్ చేయడం వేస్ట్. అంటే ఇప్పుడు ఈ సూపర్ 6 లో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అన్నారు. అప్పుడు ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారంటారా? ఫ్రీ బస్ అవసరం లేదు. ఫ్రీ బస్ అది కూడా అవసరం లేదు. ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాసు? గవర్నమెంట్ కి లాసు. ఆటో సంగతి తీసి పక్కన పెట్టు, గవర్నమెంట్ కి లాసు. ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్ కి లాసు. ఈ గవర్నమెంట్ కి లాసు వల్ల ప్రజలకి ఏం చేయగలుగుతారు? దీంట్లో ఇది ఫ్రీ ఇస్తే ఇంకోటి పెంచాలి, ఇంకో దాంట్లో పెంచాలి. ఇంకో దాంట్లో పెంచకుండా ఈ ఫ్రీ ఇవ్వకుండా ఈ నార్మల్ గా నడిస్తే కరెంటు బిల్లులు ఇవి ఇప్పుడు కొన్ని పంచాయతీ పన్నులు ఇవి కొన్ని పెంచకుండా ఇదే లెవెల్లో నడిపిస్తే బాగానే ఉంటుంది. అది మద్యం పాలసీ గురించి చెప్పండి. మద్యం పాలసీ అసలు దాని గురించి నాకు వద్దు, నేను చెప్పను. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అసలు ఎప్పుడు ప్రభుత్వం అయినా నాకు తెలియదు. మద్యం గురించి నేను తాగేవాడిని కాదు, దాని అవ్వరం నాకు తెలియదు అమ్మా. ఇంకా చెప్పండి, బాగా చెప్తున్నారు. బ్రహ్మాండంగా అన్ని పాయింట్స్ అన్ని బాగా చెప్పారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అందరూ చల్లగా ఉండటం కావాల్సింది. రాష్ట్ర ప్రజలు, నాయకులు అందరూ చల్లగా ఉండాలి. అందరూ చల్లగా ఉండాలంటే కొన్ని పథకాలు తీసేయాలి. ఏం తీసేయాలంటే సూపర్ 6 లో తీసేయాలా? సూపర్ 6 కూడా ఎందుకు ఇవ్వాలి? అంటే ఇప్పుడు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాం. ఎందుకు అవసరమా? ఇప్పుడు ఇవాళ ఏడుగా చూసినా పనికి పోతే రోజు 500 రూపాయలు వస్తుంది. అవసరమా నీకు గ్యాస్ బండ్ అంటే? 800 రూపాయలు 1000 రూపాయలు వేసుకో గ్యాస్ బండ. సపోజ్ 1000 రూపాయలు వేసుకో గ్యాస్ బండ. ఈ 3 గ్యాస్ బండలతో జీవనం వెళ్ళిపోతుందా? 3 గ్యాస్ బండలతో జీవనం వెళ్ళిపోవట్లేదు కదా. వీళ్ళు ఇచ్చే ఆర్టీసీ బస్సు వల్ల, ఈ ఆర్టీసీ బస్సులో రోజు ప్రయాణం చేసి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి ఉంటారు కదా ప్రజలు. ఛార్జీలు దాని బదులు కొంచెం ఛార్జీలు తగ్గిస్తే, ఇప్పుడు విజయవాడ చిలకలు మినిమం 120 రూపాయలు ఛార్జీ ఉంది. ఒకే 80 రూపాయలు ఛార్జీ చేస్తే బాగుంటది, అందరికి ఉపయోగపడుతుంది. అట్లా ఫ్రీ ఛార్జీలు ఫ్రీ అసలు కరెక్ట్ కాదు. అసలు ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చింది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఎత్తాను అవుతుంది, ఇంకో ప్రభుత్వం అవుతుంది, ఇంకా ఎక్కువ ఎత్తాను అంటది. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఫ్రీ అనేది తీసేయాలి. అంటే ప్రజలను ఆకర్షించే పథకాలు ఏమైనా ఉంటే తీసేస్తే బెటర్ అంటారు. ఇప్పుడు సోమరిపోతం చేయటమే కదా ఇచ్చి ప్రజల్ని ఆకర్షిస్తారు. ఒక రాజకీయ నాయకుడు ఓటు కోసం ప్రజల్ని ఆకర్షిస్తారు కానీ దానివల్ల ఈ ఒక్క పథకం వల్ల పేదవాడు ఎంత అన్యాయం అయిపోతుంది అనేది అర్థం కావట్లేదు ప్రజలకి. ఇక్కడ నీకు రూపాయి ఫ్రీ ఇవ్వటం వల్ల 10 రూపాయలు పెంచుతున్నారు. ఈ 10 రూపాయలు ఒక్కడికి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పడుతుంది. ఒక్క 10 రూపాయలు అనుకుంటాం మనం. ఈ 10 రూపాయలు 10 మంది పదార్థాలు ఇస్తే ఎంత అవుతుంది? 5 రూపాయలు అవుతుంది. అట్లా 100 మంది ఇస్తే ఎంత అవుతుంది? 500 రూపాయలు అవుతుంది. ఈ 500 రూపాయలు గవర్నమెంట్ లాసే కదా ఈ ఫ్రీ పథకాల వల్ల. ఈ ఫ్రీ పథకాలు అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో కరెక్ట్ కాదు. ఈ ఫ్రీ పథకాలు కరెక్ట్ కాదు. ఆటో ఓడికి, లేకపోతే లారీ డ్రైవర్ కని, ఆటో ఓడికని, మంగళోడికని. అమ్మ ఒడి బాగానే ఉన్నాయని చెప్తున్నారు. రైతు భరోసా లాంటి రైతు భరోసా పర్వాలేదు.
అమ్మఒడి పర్వాలేదు. ఇప్పుడు తల్లికి వందనం కింద కూడా ఇస్తున్నారు. అసలు ఈ కరెక్ట్ కాదు. అసలు ఏ నాయకుడు ఉండని, జగన్మోహన్ రెడ్డి గారే ఉండని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఉండని, ఇవి కరెక్ట్ కాదు. ఈ పథకాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలను ఆకర్షించడం కోసం ఇది, ఆకర్షించి ఓటింగ్ కోసం చూసుకోవటమే తప్ప రాష్ట్రానికి ఎంత లాస్ అనేది చూడటంలా. రాష్ట్రం కుదుట పడాలి అంటే ఈ పథకాలు ఉండకూడదు. ఫ్రీగా అసలు ఫ్రీ పథకం ఏది ఉండకూడదు. ప్రతి విలేజ్ కి మంచినీళ్ళ సప్లై, హాస్పిటల్, కరెంటు, ఈ మూడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తే కొంచెం రైతులు కూడా ఫ్రీ అవుతారు. ఏంది ఒక్కొక్క అంతకు ముందు 200 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఇవాళ ప్రజెంట్ కి ఇవాళ నా కరెంటు బిల్లు ఇవాళ 700 రూపాయలు వచ్చింది ఇవాళ. అంటే ఎక్కడ తెచ్చి కడతారు సామాన్యుడు? ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఉండవు, కొద్దిగా పర్వాలేదు. 10 ఎకరాలు ఉండేది అసలు పెద్ద లెక్క కాదు. అసలు ఏమీ లేని పరిస్థితి ఏంటి ఈ కరెంటు బిల్లుల వల్ల? కరెంటు బిల్లు కూడా కొంతమందికి ఫ్రీ అన్నారు. ఫ్రీ అనేది వద్దు, అసలు ఫ్రీ అనేది ఇవ్వకూడదు. కాకపోతే నువ్వు మినిమం బిల్ అయ్యి ఫ్రీ అనే సిస్టమే కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ఉండని, బీజేపీ ఉండని, లేకపోతే ఇంకో సిపిఎం పార్టీ ఉండని, సిపిఐ ఉండని, లేకపోతే జనసేన ఉండని, ఇంకేదైనా ఉండని, ఫ్రీ పథకాలు కరెక్ట్ కాదు. నేను ఒక లారీ డ్రైవర్ని, నేను ఏమని కోరట్లా. ఈ ఫ్రీ పథకాల వల్ల బద్ధకం వస్తుంది, జనాలకి పని చేయట్లా, సోమరపోతులు అవుతున్నారు, బద్ధకం అవుతుంది, ఏ పని చేయట్లా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే, చంద్రబాబు నాయుడు గారు ఇస్తుండే, మనకేంది ఆడికి పోవాల్సిన అవసరం ఉందన్న టైప్ లో ఉంది వ్యవహారం. అది కరెక్ట్ కాదు పథకాలు. ఇప్పుడు ఈ సూపర్ 6 ఏం మారిస్తే బాగుంటుంది అంటారు? సూపర్ 6 లో అసలు ఏం పెట్టారో కూడా నాకు క్లారిటీ లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు, 18 సిలిండర్లు కూడా కరెక్ట్ కాదు. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి డబ్బులు ఇస్తా అన్నారు, 1500 దాకా ఏమో. అసలు అవి కూడా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. తల్లికి వందనం కింద చదివించే పిల్లలందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. చదువుకునే పిల్లలకి అందరికి కూడా అవసరం లేదు, అందరికి కూడా అవసరం లేదు. కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకి ఇస్తే బాగుంటుందా? లేదా చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ కి పంపిన వాళ్ళు ఉంటే పంపిన వాళ్ళ కోసం ఈ పథకం పెట్టారు, పంపిస్తారని. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి ఇస్తా ఉంటాం, కరెక్ట్ కాదు. ఒక్కళ్ళకి 15,000. అది ఫీజు రియంబర్స్మెంట్ గురించి అది ఉండాల. అది ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ వద్దు అనడానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, చదివించుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. దాని వల్ల స్కాలర్షిప్ ఉండాలి. అర్థమైందా? నేనైతే చదువుకోలేదు, ఒకవేళ పొరపాట్లు ఏమైనా మాట్లాడుతుంటే నాకు ఎవరు కూడా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ అన్న.